మావోయిస్టుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఎస్ఐబిని ఈ కేసీఆర్ అనే మూర్ఖుడు, కేసీఆర్ కొడుకు ట్విట్టర్ టిల్లు ఏ విధంగా వాడుకున్నారంటే దాన్ని పక్కబెట్టి, మావోయిస్టుల లిస్టు పక్కబెట్టి రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాప్ చేయడము. వాళ్ళ సొంత, నేను అందుకే సిట్టర్ చెప్పిన, మీరు మమ్మల్నే కాదు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మంత్రుల ఫోన్ కూడా ట్యాప్ చేసిన లిస్ట్ ఉన్నది. బీఆర్ఎస్ సంబంధించి ఎమ్మెల్యేల ఫోన్ కూడా ట్యాప్ చేసిర్రు. కేసీఆర్ బిడ్డది కేసీఆర్ అది కూడా ట్యాప్ చేసిర్రు. వాళ్ళని కూడా విచారణ పిలవాలని చెప్పిన, వాళ్ళని కూడా విచారణ పిలవాలి. కాబట్టి ఇవన్నీ ఎస్ఐబి అనేది దీనికోసం ప్రారంభించబడింది. వాళ్ళ ఆ ఎస్ఐబిని ఈ కేసీఆర్ అనే మూర్ఖుడు, కేసీఆర్ కొడుకు వాళ్ళ సొంత లావాదేవీల కోసము, సొంత అవసరాల కోసము దాన్ని ఒక అడ్డాగా మార్చింది. ఎస్ఐబిని ఒక అడ్డాగా మార్చి రాజకీయ నాయకుల, మాలాంటి రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడము, వ్యాపారస్తుల ఫోన్ ట్యాప్ చేయడము, అడ్వకేట్ల ఫోన్ ట్యాప్ చేయడము, సినిమాల ఫోన్లు ట్యాప్ చేయడము. ఇంతకంటే ఘోరమైన ఇంకోటి, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ప్రొఫెసర్ల ఫోన్ కూడా ట్యాప్ చేశారు. ప్రొఫెసర్లది వాళ్ళ కూడా స్టేట్మెంట్ రికార్డ్ వీళ్ళు, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ వీళ్ళు. నేను గ్రూప్ 1 ఎగ్జామ్ సంబంధించి పేపర్ లీకేజ్ సంబంధించి ఫైట్ చేస్తుంటే ఆ రోజు అరెస్ట్ చేశాను. నేను ముందుగానే పోలీసు వాళ్ళు మా ఇంటికి వచ్చి నువ్వు పోతున్నావు అని చెప్పని. నీకెట్లా చేస్తుంటే సమాధానం లేదు.